మీకైతే ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఊహించుకుంటేనే చాలా బాధేస్తుంది భయ్య. ఒకే రోజులో న్యాయ తీర్పు రావాల్సింది 10 సంవత్సరాలుగా అయితే కేసు నడుస్తుందంట వైజాగ్ కోర్టులో. ఇంక విషయంలోకెళ్తే సూర్య అనేసి ఒక పర్సన్ అయితే సోషల్ మీడియాని అయితే అప్రోచ్ అయ్యాడు. సో నేనైతే ఒక పోస్ట్ చూశాను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ పోతుంటే. సో ఆ పోస్ట్ చూశాకైతే నాకైతే చాలా బాధ వేసేసింది. మనీ పరంగా అయితే వాళ్ళకైతే ఎటువంటి హెల్ప్ అయితే అవసరం లేదు. కాకపోతే మనం అందరం కూడా న్యాయం కోసం అయితే వాళ్ళతో నిలబడి పోరాటం చేయాలి. సో విషయంలోకి వెళ్తే ఏంటంటే వీళ్ళదైతే ఒక స్మాల్ ఫ్యామిలీ, 4 మెంబర్స్ అయితే ఉంటారు ఫ్యామిలీలో. నాన్న, అమ్మ, సూర్య అనేసి మనల్ని అప్రోచ్ అయ్యాం కదా, ఆ పర్సన్ అండ్ సిస్టరు. వాళ్ళ సిస్టర్ అయితే మ్యారేజ్ చేసేసుకునేసి అయితే నెల్లూరులో అయితే ఉంది. సో వీళ్ళైతే 3 మెంబర్స్. సో 2015లో ఏం జరిగిందంటే ఒక పర్సన్ అయితే వాళ్ళ డాడీకి వైట్ పేపర్ మీద, జస్ట్ బ్లాంక్ పేపర్ మీద సంతకం తీసుకున్నాడంట. సో ఆ సంతకం తీసుకునేసి సో కోర్టుకి అయితే వేసేసాడంట. నా దగ్గర 15 lakhs అయితే అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు అనేసి. సో అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏంటంటే కొంచెం అంటే స్లో మెతక టైపు. సో ఆ మనీ తీసుకోవడంతో వీళ్ళైతే బ్లాంక్ అయిపోయిందంట ఒక్కసారిగా. సో వీళ్ళు కూడా కోర్టుకి అయితే రివర్స్ అప్పీల్ వేశారు. సో కోర్టులో అయితే ఒకే రోజులో అయితే కేసు కొట్టిపడాల్సింది 2015 నుంచి ఇప్పటికి కూడా కేసు రన్ అవుతూనే ఉందంట. సో వాడేంటంటే వీళ్ళదని కాదు, దాదాపు చాలామంది ఫ్యామిలీస్కి అయితే ఇలానే చేశాడంట వైజాగ్లో. సో నేమ్ అయితే నేను రివీల్ చేయలేం కానీ, ఎందుకంటే రూల్స్ ప్రకారము. బట్ ఇదైతే చాలా ఘోరం భయ్య. ఏంటంటే వాళ్ళనైతే పీడిచ్చారు, కేసు వేశారు. ఈ బాబు వాళ్ళైతే కేసు వేశారంట, రిటర్న్ అప్పీల్ చేశారు. సో లాయర్లు ఏంటంటే వాడైతే లాయర్స్ని కొనేస్తున్నాడంట వీళ్ళ దగ్గర నుంచి. దాదాపు వీళ్ళైతే ఒక 3-4 లాయర్ని పెట్టుకున్నా కూడా అడ్వకేట్స్ని కొనేస్తున్నారంట. నాకు అర్థం కావడం లేదు, న్యాయం ఎందుకు అలా అంటే డబ్బుతో కొనేయచ్చా అనే రీతిలో అయితే వెళ్ళిపోయింది. ఈవెన్ మనకు హెల్ప్ చేయాల్సిన లాయర్సే, మన తరపున నిలబడిన లాయర్స్ ఎదుటోటికి అమ్ముడుపోతున్నారంటే న్యాయ వ్యవస్థ ఎంత దూరం వెళ్తుందో నాకు అర్థం కావడం లేదు అసలుకి. సో రీసెంట్గా ఫిబ్రవరిలో ఏంటంటే ఆ పర్సన్ వాళ్ళ డాడీని అయితే వాడు బెదిరించేసి నాకు పేపర్స్ అవి ఇవి కావాలనేసి ఇంటి పేపర్స్ బెదిరించారంట. సో ఆ బాధ తట్టుకోలేక ఆయనైతే ఏం చేశారంటే వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకునేసాడు, పురుగుల మందు తాగేసి. సో 1 day హాస్పిటల్లో ఉండి తర్వాత రోజు చనిపోయారు. సో ఈ ఫ్యామిలీ అయితే ఇప్పుడైతే ఏ పోలీసుల దగ్గర నుంచి అయితే హెల్ప్ లేదు. సో ఇంకా వాళ్ళైతే సోషల్ మీడియాని అప్రోచ్ అయ్యారు. సో పోలీస్ వాళ్ళైతే అసలు కేసే కట్టలేదంట. సో వాళ్ళ ఫ్యామిలీకంటూ ఒక ధైర్యంగా నిలబడదాము అనేసి ఎవరైతే ముందుకు వస్తున్నారో, సో డబ్బుల పరంగా అయితే అస్సలు అవసరం లేదు. సో బట్ ఆ ఫ్యామిలీకి అయితే అందరి సపోర్ట్ అయితే కావాలి. కేసుని అయితే గెలిపించేలా చూద్దాము. సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు అడ్వకేట్స్ ఉంటే పక్కాగా మనీ తీసుకోకుండా ఉండే వాళ్ళైతే కొంచెం తెలియజేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా ఆ చుట్టుపక్కల వైజాగ్ అటు సైడ్ ఉండే వాళ్ళైతే కొంచెం స్టాండ్ తీసుకోండి భయ్య.